నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు కేంద్రం భారీగా నిధులు విడుదల చేస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 26,595 కోట్ల రూపాయలు. ఈ భారీ గ్రాంట్తో గ్రామీణ ప్రాంతాల భవితవ్యం మారనుంది. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు 16వ ఆర్థిక సంఘం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను దేశంలోని అన్ని గ్రామాలకు కలిపి ఏకంగా 4,35,236 కోట్ల భారీ గ్రాంట్ను సిఫారసు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ నిధుల కేటాయింపుల్లో 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు 16,627 కోట్లు, అలాగే తెలంగాణకు 9,968 కోట్ల నిధులను కేటాయించారు. అయితే తాజాగా విడుదల చేయబోయే నిధులు గ్రామీణ సంస్థల ఆధునీకరణకు ఉపయోగించాల్సి ఉంటుంది. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, అంతర్గత రోడ్ల అభివృద్ధి, గ్రామీణ వైద్యం, విద్య, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. 16వ ఆర్థిక సంఘం నిధులతో 2 తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలకు భారీ ఆర్థిక ఊరట లభించనుంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.